దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాము. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. వాక్యము కోసమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ దయ సంకల్పాన్ని బట్టి, కృపను బట్టి దేవా, ఈ దినము నీ సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. పాటల్లో తోడే ఉన్నారు, జ్ఞాపకం చేసుకున్నారు, పాడించారని బట్టి స్తోత్రాలు. పాడిన వారిని దీవించి బలపరచండి. చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. విశ్వాసకి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. గత దినమందు కూడా ఈ 4 వచనాలు చదివి మొదటి వచనాన్ని మనము ధ్యానము చేసుకున్నాం. ఈ దినమందు 3వ వచనాన్ని నేను మీకోసమై చదివి ప్రభు సహాయం మేరకు మనము మన జీవితాలకు ఈ వాక్యాన్ని అన్వయించుకుందాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. నిబంధన చేసుకొనెను అని వ్రాయబడి ఉంది. నిబంధన ఎందుకు చేస్తారు? వారి మధ్యలో ఉన్న స్నేహభావము ఎన్నటికీ కూడా వీడిపోగుదు. ఎందుకు నిబంధన చేస్తారు? మరి యాకోబు కూడా, లాబాను యాకోబు నిబంధన చేసుకున్నారు దేవుని సన్నిధిలో. ఈ రాళ్ళ గుట్ట దాటి నువ్వు యువతలకి రాకూడదు, నేను అవతలకి రాకూడదు. ఒకవేళ నువ్వు వచ్చినా నేను వచ్చినా యెహోవా మనకు సాక్షి, ఆయనే మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తాడు అని ఆదికాండంలో మనము చూడగలుగుతాం. నిబంధన అనగా మరి ఒకరిని విడిచిపెట్టి ఒకరు
దూరం కాకూడదని, వారెప్పటికీ స్నేహభావంగా ఉండాలని, ఒకవేళ తాను లోకమిర్చినా ఇతను లోకమిర్చినా వారి స్నేహభావము వారి పిల్లల మీద ఉండాలి, వారి కుటుంబాల మీద ఉండాలి అనే కదా నిబంధన చేసేది. అదే సంగతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. 20వ అధ్యాయము 8వ వచనంలో, ఇదే సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనము నేను మీకోసమే చదువుతున్నాను. నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి వద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాను ఈ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించాను, నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అన్నాడు. నీ దాసుడనైన నేను, నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను అని ఇక్కడ దావీదు యోనాతానుతో పలుకుతున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తన తండ్రి యోనాతాను యొక్క తండ్రి సౌలు రాజు దావీదును చంపాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో దావీదును చంపనేక తన ఈటను విసిరాడు. దావీదు తప్పించుకొని పోయినాడు. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు యోనాతానుతో దావీదు అంటున్నాడు, నీ దాసుడనైన నేను. తన తండ్రితో కూడా ఇదే మాట అన్నాడు దావీదు, నీ దాసుడైన ఎస్ఐ కుమారుణ్ణి అని. అంటే రాజు కుమారుడు, వారు పై స్థాయిలో ఉన్నటువంటి వారు. అయితే దావీదు సైన్యమంతా కూడక, వీళ్ళంతా కూడక రాజుకు దాసులు. అవునా? రాజు ఏది చెప్తే ఆ పని చేసేవాడే దాసుడు. యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళాలా, ఆ పని చేసి రమ్మంటే ఆ పని చేసి రావాలా. అది దాసుని యొక్క పని. ఆజ్ఞాపించే పని రాజుది కాగా చేసే పని దాసుని పని. అందుకోసమే నీ దాసుడనైనా నేను అన్నాడు. నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారము చేయవలెను, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి అన్నాడు. నా యందు దోషం ఏదైనా ఉంటే గనక, నా యందు దోషము ఏదైనా ఉంటే, నా యందు పాపం ఏదైనా ఉంటే గనక అది నీ తండ్రి దాకా ఎందుకు తీసుకుపోతావు? నన్ను నువ్వే చంపేయి అని యోనాతానుతో చెప్పినాడు దావీదు. అది కాదు దావీదు, నేను నిన్ను చంపడానికి నిన్ను ప్రేమించింది. నా తండ్రి మేలైనా కీడైనా నాకు చెప్తాడు కదా, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు చావవు, నీవు రాజు అవుతావు, ఈ ప్రజలందరూ నువ్వు పరిపాలిస్తావు, అది నాకు తెలుసు. అలాంటప్పుడు నేనెలా చేసిన నిబంధనను మీరగలుగుతాను నేను? అవునా? యోనాతాను దావీదుతో నిబంధన చేసినాడు కదా 18వ అధ్యాయం 3వ వచనంలో. అందులో ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు కదా. అయినా దావీదుకు కన్నో భయం ఉంది అన్నమాట. లోపల ఏదో భయం ఉంది, యోనాతాను ఏమైనా చేస్తాడేమో అని. తండ్రి మాట విని
నన్ను చంపుతాడేమో అనే భయము తనకుంది. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. దావీదు రాజు కాబోతుందని చెప్పేసి మరి ఈర్ష్య దేశం కలిగిన వాడు కాదు. దావీదే రాజు, నా తండ్రి తర్వాత దావీదే రాజు అని తనకు తెలిసిపోయింది. అయినప్పటికీ దావీదు బతిమాలుకుంటున్నాడు. అయితే యోనాతాను ఇట్లా అన్నాడు, యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు అన్నాడు. దావీదు ఆ మాట ఎన్నటికీ అనరాదు. అవునా? నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే కనుక అది నీతో నేను చెప్పనా, నేను తెలియజేయనా? అలా ఎందుకు మాట్లాడుతున్నావు దావీదు అని యోనాతాను చెప్పినాడు. కాబట్టి వారి నిబంధన ఇది మరి మేలైన కీడైన ఇద్దరు పంచుకొనుట. అవునా? దావీదు కీడు జరగబోతుందంటే యోనాతాను దాన్ని తెలియజేసేవాడు. యోనాతాను కీడు జరగబోతుందంటే దావీదు తనకు తెలియజేసేవాడు. ఇదే నిబంధన, ప్రాణ స్నేహితుల బంధము అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇక 17వ వచనం చూడగా 17వ వచనంలో మనము గమనించినప్పుడు చూడండి, అక్కడ రాయబడిన మాట ఇట్లా ఉంది, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను అనే మాట ఉంది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను అనే మాట ఉంది. దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. 18వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఆ మాటని మనకు కనిపిస్తుంది అనేది గుర్తుంచుకుందాం. ఇక 42వ వచనం చూడండి. 42వ వచనము చూడగా, అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండనుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాం గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ 42వ వచనాన్ని మనము చూచినప్పుడు యోనాతాను చెప్తున్నాడు, నెమ్మది కలిగి పొమ్ము అంటే అక్షరార్థంగా ధైర్యంగా వెళ్ళు అని అర్థం. అక్షరార్థంగా దావీదు ధైర్యంగా వెళ్ళు, నీకేమి భయము లేదు అన్నట్టుగా మాట్లాడినాడు. ఎందుకంటే వారు దేవుని నామంలో ఆయన అధికారం మీద ఆయనను సాక్షిగా చేసుకుని ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకున్నారు. కాబట్టి యోనాతాను దావీదుతో ఇట్లా చెప్పగలిగినాడు, వీళ్ళిద్దరూ ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు. యోనాతాను దావీదు ఎప్పుడు కూడా స్నేహితులుగా వాళ్ళు ఉంటారు. తమ సంతతికి కూడా ఈ స్నేహము కొనసాగడానికే చేయగలిగినంత వాళ్ళు చేసినారు. నీ సంతానానికి నా సంతానానికి మన స్నేహభావం ఎప్పుడు విడిపోకూడదు అని వాళ్ళు దేవుని పేరట ప్రమాణము చేస్తారు. దావీదు లేచి దక్షిణంగా వెళ్ళిపోయాడు అనే మాట ఉంది. యోనాతాను పట్టణంలోకి వెళ్ళిపోయినాడు. అతడు త్వరలో తన తండ్రిని మరలా కలుసుకోబోతున్నాడు యోనాతాను అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వీరి నిబంధన ఎప్పటికీ వీడిపోని నిబంధన అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఇదే సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాట మనం చూడాలి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. మొదటి 3 వచనాలు మనము చదువుకొని ఆలోచన చేద్దాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు
సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగినాడు. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును ఒకడుండగా వాడు అతనిని దావీదు నొద్దకు పిలునంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగా అతడు, నీ దాసుడనైన నేనే షీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొక్కడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగా సీబా, యెహోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని దావీదుతో మనవి చేసెను అనే మాట ఉంది. ఈ 3 వచనాల్లో మనము గమనించినప్పుడు యోనాతాను చనిపోయినాడు. అవునా? తన ప్రాణ స్నేహితుడు చచ్చిపోయినాడు, తన మామ చనిపోయినాడు. ఇప్పుడు దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోనాతానును. దేవుడు నాకు ఉపకారం చూపినాడు, యోనాతాను నాకు మేలు చేశాడు. కాబట్టి యోనాతానుకు శేషించిన వారు ఎవరైనా ఉన్నారా, అతని కుటుంబంలో ఎవరైనా బతికి ఉన్నారా, నేను అతనికి మేలు చేయాలా అన్నట్టుగా మాట్లాడినాడు. అవునా? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఒకడున్నాడు అని చెప్పినారు. అతని పేరు మెఫీబోషెత్ అనే మాట మనకు కనిపిస్తుంది. అవునా? ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు కుటుంబంలో ముఖ్యంగా యోనాతానును బట్టి తాను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని దావీదు నిశ్చయించున్నట్టుగా వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నిశ్చయించుకున్నాడంట. ఈ మాటలు మనము గమనించు వారమే ఉండాలి. 20వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు అనే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ కనిపిస్తాడు. మెఫీబోషెత్ కనిపిస్తాడు. ఇది మనకు 4వ అధ్యాయం 4వ వచనంలో మనము చూడగలుగుతాం. అతని పేరు మెరీబయలు అని కూడా మనకు కనిపిస్తుంది. అది మనకు దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో 8:36లో మనకు కనిపిస్తుంది. ఇంత ఎక్కడున్నాడు మెఫీబోషెతు అనగా, మరి లోదేబారులో ఉన్నాడంట. లోదేబారు యోర్దాను నదికి తూర్పుగా గిలాదులో ఉంది. ఈ లోదేబారు యోర్దాను నదికి తూర్పుగా గిలాదులో ఉంది. అమియేలు కుమారుడకు మాకీరు ఆ ప్రాంతంలో మరి పలుకుబడి కలిగిన వంటి వాడంట. అతను సౌలు కుమారుణ్ణి సంరక్షించినట్టుగా మనం చూస్తాం. సౌలు కుమారుణ్ణి అతడు సంరక్షించినాడు, అతడు పోషించినట్టుగా ఈ 9వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. దావీదుకు ఉన్నటువంటి ప్రేమ ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథములో మరొక మాట మనం చూడాలి. 23వ అధ్యాయము 18వ వచనంలో, 23వ అధ్యాయం 18వ వచనంలో, వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ 18వ వచనం మనం గమనించినప్పుడు ఇంతకు ముందు చేసినట్లుగానే దావీదు యోనాతానులు నిబంధన చేసుకున్నారు. 18వ అధ్యాయం 3వ వచనంలో, 20వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో, అవునా, వారి నిబంధన మనకు కనిపిస్తుంది. ప్రతిసారి కూడా వాళ్ళు నిబంధన చేసుకొని ముందుకు సాగినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము మరి 7వ వచనం మనం చూడగా, తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత
రాజు సౌలు కుమారుడకు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటి ఈ సంగతి అని ఆలోచన చేసినప్పుడు గిబియోనీయుల మనవిని అతడు అంగీకరించిన తానును యోనాతానును చేసుకున్న ప్రమాణమును బట్టి దావీదు మెఫీబోషెతును అప్పగింపలేదు. జరిగిన సంగతి ఏమిటి అంటే వాక్యం చెప్తున్న మాట మనం గమనించుదాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగింది. దావీదు యెహోవాతో మనవి చేసినాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది అని చెప్పినాడు. గిబియోనీయులు ఇశ్రాయేళ్ల సంబంధులు కారు. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు. వారు అమోరీయులతో శేషించిన వారు. ఇశ్రాయేలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉన్నారు. కానీ సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను అన్నమాట ఉంది. రాజగు దావీదు గిబియోనులను పిలువనంపించి, నేను మీకేమీ చేయకూడదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడిగాడు. గిబియోనీయులు అంటున్నారు, సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కనుగొట్టకై వెండి బంగారములే ప్రాయశ్చిత్తము చేయుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు అంటున్నాడు, మీరేమి కోరుదురు, దాన్ని నేను చేస్తానని చెప్పినప్పుడు వారు అన్నారు, మాకు శత్రులై మమ్మును నాశనము చేయుచు ఇశ్రాయేలుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించు. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీతుమని రాజుతో మనవి చేశారు. రాజు నేను వారిని అప్పగించదనని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు యోనాతాను కుమారుటి మెఫీబోషెతును తప్పించి మిగతా వారిని వారికి అప్పగించినాడు. ఎందుకు తప్పించినాడు మెఫీబోషెతును అంటే, చెప్పాడు యోనాతాను, నా ఇంటి వారికి నువ్వు మేలు చేయాలా, నీ ఇంటి వరకు నేను మేలు చేస్తాను. ఆ నిబంధనను బట్టి తప్పించినాడు, అప్పగించలేదు. మిగతా వారిని అందరిని అప్పగించినట్టుగా మనం చూస్తాం. ఆ తెగులు పోవాలంటే ఖచ్చితంగా వీరిని అప్పగించాల్సిందే, సౌలు కుటుంబీకులను అప్పగించాల్సిందే. వారు ఉరితీయబడాలి. అప్పుడు ఆ కరువు, ఆ తెగులు ఆగిపోతుంది అని గిబియోనీయులు పలికిన మాటను బట్టి దావీదు ఆ విధంగా చేశాడు. అయితే యోనాతాను కుమారుని మాత్రము బ్రతికించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది వారి ఇద్దరి యొక్క నిబంధన కార్యాన్ని బట్టి ఆ పని చేయగలిగినాడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, వారి నిబంధన ఎంతవరకు కొనసాగింది అంటే, మరి కుమారులు మరణం కావాల్సి వచ్చినప్పుడు కూడా దావీదు యోనాతాను కుమారుని తప్పించగలిగినాడు. ఇది వారి మధ్య ఉన్నటువంటి స్నేహభావము. వారి నిబంధనకు వారు కట్టుబడి జీవించారు అనేది మనకు అర్థమవుతుంది. అదే కోణంలో మనం చూడగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనతో కూడా నిబంధన చేసినాడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచు వాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక
మరణంలోంచి జీవంలోకి దాటి ఉన్నాడు. అతనికి ఎన్నటికీ మరణం రాదు అని ఆయన చెప్పినాడు. నిజమే, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి కలగదు అని పౌలు చెప్పినట్టుగా దేవుడు మనకు నిబంధన చేసినాడు. మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారమై ఆయన మాట వింటూ భక్తి జీవితంలో బలపడేవారుగా ఉండాలి. ఏమాత్రం కూడా మనం మాట తప్పకూడదు, మాట మీరకూడదు. మన గొంతు మీద కత్తిచ్చినా కానీ మనం ప్రభుత్వ నిబంధన చేసినాం, ఆయనతో జీవిస్తాము అని, మరణం వరకు బతుకుతాము అని. అవునా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీతోనే ఉంటాను అని మనం ప్రభుతో నిబంధన చేసి ఉంటాం బాప్తిసం అప్పుడు. కాబట్టి అలాగనే మనం బ్రతికేవారుగా ఉండాలి. అంతవరకు అలా జీవించు వారమై ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆ విధంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ప్రభుతో చేసిన నిబంధనను బట్టి మరణం వరకు ప్రభును విడవకుండా, ఎడబాయకుండా ప్రభువును వెంబడిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. యోనాతాను దావీదుల మధ్య నిబంధన, వారి నిబంధన అంతం వరకు మీరు కొనసాగించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మరి మీరు మాతో చేసిన నిబంధన, మేము మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ దేవా, ఈ లోకం విడిచేంత వరకు, మీరు అక్కడ వరకు మేమందరం కూడా ఎంతో భయం కలిగి, భక్తి కలిగి జీవించిన కృప దయచేసి కాపాడి సహాయం చేయమని, ఇట్టి మేలులతో మేమందరం కూడా బలపడ్డ కృప దయచేయమని జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి, అడిగి, స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.